ఇకపోతే మీకు కేసీఆర్ కవితకు పట్టిన గతే పడుతుంది, కొండగట్టు అంజన సాక్షిగా అబద్ధాలు చెప్తారా అని చెప్పేసి బండి సంజయ్ మాట్లాడుతాను. 6 గ్యారంటీలకు ఎంతమందికి అమలు చేశారు? 6 గ్యారంటీలను. మంత్రి పొన్నం వ్యాఖ్యలపై బండి సంజయ్ ఫైర్. కాంగ్రెస్కు అభ్యర్థి కరువయ్యాడని ఎద్దేవా. ఈ నెల 19న బీజేపీ ఎంపీ అభ్యర్థిగా బీఎస్కే బండి సంజయ్ కుమార్ నామినేషన్. మాట్లాడుతున్న బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్, ఏంది మీకు కేసీఆర్కు కవితకు పట్టిన గతే పడతా అని చెప్పేసి బండి సంజయ్ అంటాడు. కొండగట్టు అంజన్న సాక్షిగా అబద్ధాలు చెప్తారా అని చెప్పేసి మాట్లాడుతాడు. కొండగట్టు అంజన్న అని చెప్పేసి మాట్లాడితే అయ్యా బండి సంజయ్ కుమారు 2011 సెప్టెంబర్ 11వ తేదీన 2011 సెప్టెంబర్ 11వ తేదీన కొండగట్టులో బస్సు ప్రమాదం జరిగి 57 మంది అక్కడికక్కడి చచ్చిపోయారు. 17 మంది తీవ్ర గాయాల పాలయ్యారు. ఆ 17 మందిలో కనీసం 5-6 తర్వాత చనిపోయారు అనే వార్తలు కూడా వినబడ్డాయి. ఆ 17 మందిలో దాదాపు 10 మంది ఇప్పటి వరకు ఏ పని చేసుకోలేక, 2 కాళ్ళు కానీ 2 చేతులు కానీ, ఒక కాలు ఒక చేయి కానీ పోయి వాళ్ళు ఆ 17 మందిలో 10 మందికి పైగా ఇప్పటి వరకు ఏ పని చేసుకోలేక బతుకుతున్న పరిస్థితుల్లో 57 చచ్చిపోయినటువంటి 57 మందికి కానీ, మొత్తం అసలు నిర్వాసితులైపోయినటువంటి 17 మందికి కానీ ఇప్పటి వరకు బండి సంజయ్ అనే వ్యక్తి చేసింది ఏంటి? కొండగట్టు అంజన సాక్షిగా అబద్ధాలు చెప్తే వాళ్ళకు పట్టిన గతి మీకు పడతా అంటే అసలు ఆ గతి ఎవరికి పట్టాలి? ఈరోజు కులం పేరుతో, మతం పేరుతో, అంజన పేరుతో, ఇక్కడ మహంకాళి పేరుతో, లేదంటే చార్మినార్ దగ్గర ఉన్నటువంటి ఇంకో దేవత పేరుతోనే 24 గంటలు నోరు తెరిస్తే ఏదో ఒక దేవుణ్ణి అడ్డం పెట్టుకొని మాట్లాడేటువంటి బండి సంజయ్ నీకేం గతి పట్టాలి? ఈరోజు ఏం మాట్లాడుతున్నావు? 6 గ్యారెంటీలను ఎంతమందికి అమలు చేశారంటే అసలు కేంద్రంలో ఉన్నట్టు మీ బీజేపీ పార్టీ ఏ పథకాలు అమలు చేసిందే? వాటి గురించి చెప్పు. 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నట్టు నరేంద్ర మోడీ కనీసం 20 లక్షల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. 10% కూడా ఉద్యోగాలు కల్పించలేదు. ఈరోజు దేశంలో ఒకప్పుడు చదువు అయిపోయింది అని అంటే యువకులు హైదరాబాద్కి వచ్చినమా, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యువకులందరూ హైదరాబాద్కి వచ్చినమా, హైదరాబాద్లో ఏదో కంపెనీలో పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో పోయి మైక్రోసాఫ్ట్లో, లేకపోతే ఢిల్లో, లేకపోతే కాగ్నిజెంటో ఇంకో కంపెనీ పోయి ఏదో ఒక రెజ్యూమ్ పెట్టి ఏదో ఒక తెలిసిన వాళ్ళని పట్టుకొని ప్రాక్టీస్ చేసి ఏదో ఒక రకంగా ఉద్యోగం సంపాదించాలనే ప్రయత్నం ఇంతకుముందు చేస్తాడు. ఇప్పుడు మీ బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చిన గత 10 ఏళ్లలో ఏమంటాడు నరేంద్ర మోడీ? జిలేబీలు వేసుకొని బతకని అంటాడు, మిర్చీలు వేసుకొని బతకని అంటాడు, లేదంటే ఛాయ్ వేసుకొని బతుకురు అంటాడు, లేదంటే రైల్వే క్యాంటీన్లో పని వేసుకొని బతకరు అంటాడు. ఉద్యోగాలే అవసరం లేదా, ఉపాధి చూసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి మీరే మాట్లాడతారు. ఎంత దారుణమైన పరిస్థితి అంటే దేశంలో యువకులు ఎక్కడికి వచ్చారు అని అంటే ఇప్పుడు ఇంతకుముందు సాఫ్ట్వేర్ కంపెనీలలో చిన్న ఉద్యోగాలైనా పర్లేదు, సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేయాలనే ఆలోచన నుండి హైదరాబాద్కి వచ్చినటువంటి యువకులు ఎంబీఏ అయిపోయి, ఎంసీఏ అయిపోయి, బీటెక్ అయిపోయి, లేదంటే ఇంకో పని అయిపోయి ఈరోజు హైదరాబాద్లో ఉన్నటువంటి యువకులు జొమాటోలో, స్విగ్గీలో, లేదంటే ఓలా, ఉబర్ లాంటి, లేదంటే ర్యాపిడో లాంటి బైకులు నడుపుకునేటువంటి పరిస్థితిలో, జెప్టో లాంటి చిన్న పనులు చేసుకునే పరిస్థితుల్లో ఎందుకు యువకులు మారుతూ ఉన్నారు? ఈరోజు పెద్ద యూనివర్సిటీలో చదువుకున్నటువంటి విద్యార్థులు కూడా ర్యాపిడో నడుపుకొని బతకాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది? ర్యాపిడో కూడా ఉపాధి కదంటే ఉపాధి కావచ్చు, వాళ్ళ కష్టాలను తీర్చలేదు కదా. వాళ్ళకు రావాల్సినటువంటి ప్రభుత్వ ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి? ఈరోజు ఎంతోమంది 2 కోట్ల ఉద్యోగాలు వేస్తా అని చెప్పినటువంటి 10 ఏళ్ల బీజేపీ పాలనలో ఎన్ని కోట్ల ఉద్యోగాలు వేసారు? ప్రభుత్వ ఉద్యోగాలు మొత్తానికే లేకుండా బీఎస్ఎన్ఎల్ నమ్ముతారు, ఎల్ఐసి నమ్ముతారు, రైల్వే నమ్ముతారు, మొత్తం పోర్ట్లను నమ్ముతారు, విమానాశ్రయాలను నమ్ముతారు, అన్నింటినీ అమ్మేసి ఈరోజు కనీసం ప్రభుత్వ ఉద్యోగాలు కాదు కదా, ప్రభుత్వ సంస్థలే లేకుండా చేస్తున్నటువంటి బీజేపీ పార్టీకి సిగ్గు లేకుండా మళ్ళీ ఓట్లు అడుకుంటూ ఉంటారు వాళ్ళు. అంజన సాక్షిగా ఎవరికి శిక్ష పడుతుంది? ఆ 57 మంది బలైతే 57 మంది, అసలు 57 + 17 ఈ మొత్తం మంది, ఆ 74 మంది ఈరోజు ఆ బస్సులో పోతున్నప్పుడు 74 మంది పోవాల్సినటువంటి అంత పెద్ద గుట్టెక్కాల్సినటువంటి బస్సులో 74 మంది ఎట్లా ప్రయాణం చేస్తున్నారు? ఎక్కువ బస్సుని చేయాల్సినటువంటి ప్రయత్నం ఎందుకు చేయాలి మరి కేంద్రం నుండి? మీరు మాట్లాడి ఇప్పటి వరకు అవును బై ఆనాడు సెప్టెంబర్ 11, 2017లో బస్సు బోల్తా పడితే ఇప్పటి వరకు కనీసం ఒక్కసారన్నా మీరు ఆ బాధితుల ఇళ్లలో వేయాల్సిన పరిస్థితి ఉన్నదా? ఆ 57 మంది కుటుంబాలకు కానీ, 17 మంది కుటుంబాలకు కానీ, ఆ 57 చనిపోయిన వాళ్ళకి, 17 మంది బతికుండి నిర్వాహితులైపోయినటువంటి వాళ్ళకి కానీ బండి సంజయ్ అనే వ్యక్తి కేంద్రం నుండి తీసుకొచ్చిన నిధులు ఏమైనా ఉన్నాయా? వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళ కుటుంబాలకు ఆర్థిక సహాయం చేసిన మోహన్ ఉన్నదా? ఏం చేసిరు మీరు? కొండగట్టు అంజన గారా మీరేం చేసిరు? ఆ రోడ్లు ఇప్పటికీ సరిగా లేవు. కనీసం కేంద్రం నుండి ఇప్పటివరకైనా కొండగట్టు కరీంనగర్ నుండి మొత్తం మల్యాల మీదకి కొండగట్టు ఆ ప్రాంతంలో డబల్ రోడ్డు, త్రిబుల్ రోడ్డు వేసేటువంటి ప్రయత్నం ఏమైనా చేసినా? కనీసం కొండగట్టులో మంచినీటి సౌకర్యం కోసం మీ బీజేపీ పార్టీ నుండి లేదంటే బండి సంజయ్ ఎవరైనా సహాయం చేసిండా? ఆడ కోతులు ఇప్పుడు వెమ్లవాడ రాజన్న ఆలయంలో లేగదూడలు చచ్చిపోతూ ఉన్నాయి. కనీసం పశుగ్రాసం లేక పోయి చూడండి. ఇప్పుడు మా అసంటోళ్ళు మాట్లాడుతున్నాం కోపం వస్తుంది, కానీ వెములవాడ రాజన్న ఆలయంలో లేగలు, ఆవు దూడలు
పశుగ్రాసం లేక మంచి క్వాలిటీ ఏంటి వాటర్ లేక ఏదో ఆ బురదలో ఉన్నటువంటి నీళ్ళని తాగడం తప్ప వాటికి సరైన నీళ్లు లేక వాటిని సరైనగా కాపాడుకునే ప్రయత్నం లేక ఒక్కొక్క లేక కూడా ఎప్పుడు చచ్చిపోతాయి అన్నట్టుగా ఎండిపోయి ఉంటాను. వాటి గురించి మాట్లాడు. నువ్వు వాటి కోసం కేంద్రం నుండి ఏం తీసుకొచ్చి చేసినావు? మళ్ళా నా అసలు వాళ్ళని అడిగేది ఉంటే పోయి అయ్యా ఈ లేగదొరల కోసం మీరు సహాయం చేయాలని చెప్పేసి ఒకడు వీడియో ఇస్తారు. ఆ వీడియో వేసేదంటే ఆ వాటికి పశుగ్రాసం కోసం డబ్బులు ఇస్తారు. ఆ డబ్బులు తీసుకున్నటువంటి ఆ గోశాల వాళ్ళు ఎంతో కొంత వాటిని తిని మిగతా వాటిని ఆ గోశాలలకు వాటికి నిర్వహణ కోసం ప్రయత్నం చేస్తారు. ఈరోజు గోశాల నడుపుతున్న వాళ్ళు బెంచ్ కారులో ఎట్లా ఎదుగుతూ ఉన్నారు? ఆ విషయాలు మాట్లాడండి. కొండగట్టులో కోతులు చచ్చిపోతూ ఉన్నాయి. కోతులకు తినడానికి తిండి లేక కనీసం వాటికి సరైనటువంటి ఆ పోషక విలువలతో ఉన్నటువంటి ఆహారం అందించడానికి ప్రయత్నం కూడా ఎప్పుడైనా మీరు చేసిరా? కనీసం ఎక్కడో ఒక దగ్గర ఒక స్టాల్ పెట్టి కోతుల కోసం సపరేట్గా స్టాల్ పెట్టి టైం టు టైం వాటికి భోజనం అందించడానికి ప్రయత్నం ఏమైనా మీరు చేసిరా? అడవిలో ఉన్నటువంటి కోతులు మొత్తం పల్లెల్లోకి వస్తూ ఉంటే వాటిని కాపాడుకోవడం కోసం మీరు ఏం చేశారు? కొండగట్ట అంజనా మాట్లాడేటువంటి బండి సంజయ్ చెప్పాలి వీటన్నిటి సమాధానం. కోతులను కాపాడడం కోసం మీ పార్టీ ఏం చేసిందయ్యా? ఆ విషయం చెప్పు కనీసం. కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఎంపీగా బండి సంజయ్ కరీంనగర్ జిల్లా మొత్తాన్ని, కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గాన్ని మొత్తాన్ని 5 ఏళ్ల పాటు వెనక్కి తీసుకుపోయిండు. భ్రష్టు పట్టించిండు. ఈయన కొడుకు రౌడీజం చేసుకుంటా మొత్తం మళ్ళా ఏంటిది ఆడపిల్లని ఏడిపించేది అంటే నేను కొట్టినా అలా తప్పే ఉన్నా అనిపించి ఈయన కొడుకు మాట్లాడుతున్నాడు. ఈయన నోరు తెరిచేది ఉంటే మొత్తం 24 గంటల పాటు ఏ కులమో ఏ దేవుణ్ణో పట్టుకొని నీకు దమ్ముంటే ఆ గుళ్ళో పోదంపా, దమ్ముంటే ఈ గుళ్ళో పోదంపా, దమ్ముంటే ఏ గుళ్ళో పోవడానికి నువ్వే ఉన్నావు, ఎవరు లేడు దేశంలో. మొత్తానికైతే బండి సంజయ్ అనే వ్యక్తి గత 5 ఏళ్ల పాలనలో కరీంనగర్ నియోజకవర్గానికి ఏం చేసుకొచ్చిండో చెప్పడం చేతగాక, కరీంనగర్ నియోజకవర్గానికి 5 ఏళ్లలో నరేంద్ర మోడీతోని ఈయన తీసుకొచ్చిన నిధులేందో చెప్పడం చేతగాక, అమిత్ షా వచ్చినప్పుడు ఆయన చెప్పులు మోసుకుంటా సాయి చందన్న ఆయన పాట మర్చిపోయారా జనాలు? మర్చిపోలే కదా. మరి అమిత్ షా చెప్పులు మోసుకుంటా కరీంనగర్ నియోజకవర్గానికి ₹1 కూడా ఉపయోగం లేనటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆయన బండి సంజయ్. ఈ విషయాన్ని చెప్తే ఎక్కడ ఇజ్జపోతుందో అని చెప్పేసి బండి సంజయ్ అనే వ్యక్తి కనీసం ఆ విషయాలు మాట్లాడకుండా నువ్వు చేసిన అభివృద్ధి ఏంది అని చెప్పేసి ప్రజలు అడగద్దు అని చెప్పేసి 24 గంటలు మతం పేరుతో జనాన్ని రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు. దయచేసి కరీంనగర్ నియోజకవర్గ ప్రజలందరూ ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా బండి సంజయ్ లాంటి వ్యక్తి ఎవరన్నా ఓట్ల కోసం వచ్చేది ఉంటే అరే భయ్ మీరు గత 5 ఏళ్లలో కరీంనగర్ నియోజకవర్గానికి ఏం చేసిర్రు చెప్పుర్రా భయ్ అని చెప్పేసి అడిగి కూర్చోబెట్టి వాళ్ళు చెప్పినటువంటి విషయాన్ని విని అప్పుడు మీరు ఓటేయండి. నిరుద్యోగులకు ఏం చేశారు, విద్యార్థులకు ఏం చేశారు, దేశవ్యాప్తంగా విద్యార్థులకు అన్యాయం జరుగుతూ ఉంటే, పాఠశాలలు మూస్తూ ఉంటే, స్కాలర్షిప్లు ఇవ్వకుండా ఉంటే, పిహెచ్డీలలో కూడా అక్రమాలు చేసి కనీసం దళిత విద్యార్థులకు, ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులకు పిహెచ్డీ అడ్మిషన్లో కూడా అన్యాయం చేస్తూ ఉంటే, నీట్ లాంటి సంస్థలు వాటిలలో కూడా ఈరోజు మనకు అన్యాయం జరుగుతూ ఉంటే, రిజర్వేషన్ తీసేస్తూ ఉంటే ఏ రోజన్నా ఏ విషయంలో అన్నా బండి సంజయ్ మాట్లాడిండా అడిగిన తర్వాత ఓటేయండి. నిరుద్యోగులు, విద్యార్థులు, గృహిణులు 500 రూపాయలకి ఉన్నటువంటి గ్యాస్ సిలిండర్ 1200 రూపాయలకు పెంచినటువంటి విషయంలో కానీ, పెట్రోల్ 70 రూపాయలు ఉన్నటువంటి పెట్రోల్ 110 రూపాయలకు పెంచినటువంటి విషయంలో కానీ ప్రతి విషయాన్ని అడగండి. దేనికన్నా బండి సంజయ్ సమాధానం చెప్పుడా, ఆయన ఏమైనా చేసిండు అభివృద్ధి చెప్పిన తర్వాత మాట్లాడుకుందాం. ఈరోజు కరీంనగర్లో బీఆర్ఎస్ పార్టీ ఒక వంతెన నిర్మిస్తే ఆ వంతెన మీద తార్ రోడ్డు పోతూ ఉంటే తార్ రోడ్డుకు సంబంధించిన విషయంలో ఆయన ఉర్రిండు. కానీ అంత పనికిరాని క్వాలిటీ లేనటువంటి పథకం రోడ్ వేసిరు, ఇది దేనికి పనికిరా అని చెప్పేసి మాట్లాడి మరి నీకు దమ్ముంటే పక్కపడి ఇంకోటి కట్టరాదు. నీ కేంద్రం నిధులు తీసుకొచ్చి మీ బీజేపీ పార్టీ కట్టినటువంటి ఇది దీని మీద తారే వేయింది కావచ్చు, మళ్ళీ వేసేది అతుక్కునే మంచిగా ఉన్నది, వీళ్ళు వేసినటువంటి డాంబర్ మంచిగా ఉన్నది. కానీ మీ బీజేపీ పార్టీని కట్టినటువంటి బ్రిడ్జిలు ఎట్టున్నాయి తెలుసా, ఓపెనింగ్ రోజే కూలిపోయినాయి. మొత్తం ఆ నదుల మీద కట్టినటువంటి బ్రిడ్జి మొత్తానికే కూలిపోయింది మీ బీజేపీ పార్టీ చేసిన నిర్మాణం అది. మరి వాటి గురించి మాట్లాడుతున్నావు. 24 గంటల పాటు ఏమనంటే మొత్తం తెలంగాణ రాష్ట్రంలో మతాన్ని ఎట్లా రెచ్చగొట్టాలి, మతపరమైనటువంటి దాడులు ఎట్లా చేయాలి, మొత్తానికి అయితే కరీంనగర్ నియోజకవర్గాన్ని కూడా ఎట్లా నాశనం చేయాలి అనేది మాత్రమే తప్ప వేరే ఏం ఆలోచన లేదు.